దేర్. దేర్ అనే పదాన్ని ఇంగ్లీష్ లో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ దేర్ అనేది చాలా ఇబ్బంది పెట్టే పదంగా చెప్పవచ్చు. ఎందుకంటే దేర్ ఎక్కడ ఎలా ఎప్పుడు వాడుతున్నారు అనేది చాలా మందికి అర్థం కాని విషయం అయిపోయింది. ఎందుకంటే బేసిక్ లెవెల్లో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కాబట్టి ఉన్నవారికి బేసిక్ లెవెల్లో ఉన్న వారికి ఇది కొంచెం ఇబ్బంది పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. అందుకోసమే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ప్రత్యేకించి దేర్ అనే ఒక టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఓకే, అసలు ముందుగా దేర్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగిస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఓకే, దేర్ అంటే సాధారణంగా అక్కడ అని అర్థం, అవునా? అదే దేర్ అనేది వాక్యం మొదట్లో వచ్చింది అనుకోండి, అక్కడ అని అర్థం రాదు. అంటే దేర్ అనేది తెలుగు అర్థం చూస్తే అక్కడ అని ఉందమ్మా. ఈ దేర్ ఉపయోగించి మనం వాక్యం చెప్పామనుకోండి, అది కూడా దేర్ అనేది స్టార్టింగ్ లో పెట్టి మాట్లాడామనుకోండి ఇంగ్లీష్ లో, దాని తెలుగు అర్థం దేర్కి వచ్చేసరికి అక్కడ అని రాదు. అర్థమైందా? నెక్స్ట్, దేర్ అనేది వాక్యం చివరొచ్చిన లేదా వాక్యం మధ్య వచ్చిన కొన్నిసార్లు దేర్కి అర్థం వస్తుంది, మరికొన్నిసార్లు దేర్కి అర్థమే రాదు. ఓకే, ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన దాని బేస్ మీద మాత్రమే నేను మీకు ఉదాహరణ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంగ్లీష్ లో వాక్య నిర్మాణం చేసేటప్పుడు దేర్ను ఉపయోగించక తప్పదండి. దానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ లో ఒక భావాన్ని గాని ఒక పదాన్ని గాని చెప్పాలంటే మనం ఖచ్చితంగా సెంటెన్స్ రూపంలోనే కదా చెప్పేది. అదే తెలుగు విషయానికి వస్తే అవసరం ఉన్నప్పుడే వాక్య రూపంలో మాట్లాడటం జరుగుతుంది. అదే ఇంగ్లీష్ విషయానికి వస్తే అవసరం ఉన్నా లేకపోయినా సరే వాక్య రూపంలోనే మనం మాట్లాడాలి. ఓకే, అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు దేర్ అనేది స్టార్టింగ్ లో వస్తే ఎలా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడే మీకు చెప్పాను, మరి అది నిజమో కాదో మరి తెలియాలి కదా, రెండు మరి. ఓకే, బల్ల మీద ఒక పుస్తకం ఉంది. చూడండి, బల్ల మీద ఒక పుస్తకం ఉంది. మరి ఇంగ్లీష్ లో చూస్తే స్టార్టింగ్ లో దేర్ ఉపయోగించాం. ఒక్కసారి తెలుగు మీనింగ్ చూడండి, ఎక్కడైనా అక్కడ అని మీనింగ్ ఎక్కడ కనపడింది తెలుగులో లేదు, కానీ ఇంగ్లీష్ లో వచ్చింది. ఎలా? ఇంతకు ముందు చెప్పుకున్న రూల్స్ ప్రకారంగా వచ్చింది. గమనిస్తున్నారా? దేర్ అనేది ఎప్పుడు అర్థం రాదో ఎప్పుడు అర్థం వస్తుందో అనేది మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ స్లైడ్ లో, అవునా? దాని ప్రకారంగా సెంటెన్స్ మేకింగ్ జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. చూడండి, బల్ల మీద ఒక పుస్తకం ఉంది. దీన్ని ఎలా చెప్పాలి అంటే ముందుగా ఒక పుస్తకం ఉంది అనేది ఇంగ్లీష్ లో చెప్పడం రావాలి. ఎలా అంటే దేర్ ఈజ్ ఏ బుక్. ఒక పుస్తకం ఉంది. ఎక్కడుంది? బల్ల మీద, ఆన్ ది టేబుల్. కలపండి. దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ది టేబుల్ అంటే బల్ల మీద ఒక పుస్తకం ఉంది. చూసారా ఎంత సింపుల్? నెక్స్ట్, ఆ గదిలో ఒక కంప్యూటర్ ఉంది. ఆ గదిలో ఒక కంప్యూటర్ ఉంది. దీన్ని ఎలా చెప్పాలి? ముందుగా మనకి ఒక కంప్యూటర్ ఉంది అనేది ఇంగ్లీష్ లో చెప్పడం రావాలి. చూడండి, దేర్ ఈజ్ ఏ కంప్యూటర్. ఒక కంప్యూటర్ ఉంది. ఎక్కడ? ఆ గదిలో, ఇన్ దట్ రూమ్. కలపండి ఇప్పుడు రెండు వాక్యాలు. దేర్ ఈజ్ ఏ కంప్యూటర్ ఇన్ దట్ రూమ్. నెక్స్ట్, మీ ఇంటి ముందర ఒక పూల తోట ఉంది.
దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీ ఇంటి ముందర ఒక పూల తోట ఉంది అంటే దెర్ ఈస్ ఎ గార్డెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్. ముందుగా ఒక పూల తోట ఉంది అని చెప్పడం రావాలి. దెర్ ఈస్ ఎ గార్డెన్ ఎక్కడుంది? మీ ఇంటి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్ ఆర్ హోమ్. ఓకే, ఇలా సింపుల్ గా మనం ప్రశ్నించుకోవాలండి. ఒక సెంటెన్స్ చూసినప్పుడు అందులో ఆ సెంటెన్స్ అనేది ఒకటేనా లేదా రెండా అని మనం గుర్తించగలగాలి. ఇలా మీరు ఎంత పెద్ద వాక్యాన్నైనా సరే చాలా ఈజీగా ఇలా ప్రశ్నిస్తూ చెప్పొచ్చు. మీకు ఆల్రెడీ చిన్న వాక్యం దగ్గర నుంచి పెద్ద వాక్యంలోకి ఎలా మార్చాలో, పెద్ద వాక్యాన్ని చిన్న చిన్న వాక్యాలుగా ఎలా విడగొట్టాలో కూడా మీకు కొన్ని వీడియోస్ అనేది చేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, మీ ఇంటిలో ఒక టీవీ ఉంది. మీ ఇంటిలో ఒక టీవీ ఉంది. మొదటగా ఒక టీవీ ఉంది అని చెప్పాలి ఇంగ్లీష్ లో. దెర్ ఈజ్ ఏ టీవీ ఎక్కడుంది? మీ ఇంటిలో, ఇన్ యువర్ హౌస్. ఇప్పుడు పూర్తి సెంటెన్స్ చెప్పండి. దెర్ ఈజ్ ఏ టీవీ ఇన్ యువర్ హౌస్. నెక్స్ట్, ఇప్పుడు మీ క్లాసులో ఒక టీచర్ ఉన్నారు. ముందుగా ఒక టీచర్ ఉన్నారు అని చెప్పాలి. దెర్ ఈజ్ ఏ టీచర్ ఎక్కడున్నారు టీచరు? ఇప్పుడు మీ క్లాసులో, ఇన్ యువర్ క్లాస్ నౌ. దెర్ ఈజ్ ఏ టీచర్ ఇన్ యువర్ క్లాస్ నౌ. నెక్స్ట్, ఈ హాస్పిటల్లో ఒక ల్యాబ్ ఉంది. ఒక ల్యాబ్ ఉంది అనేది మొదటగా చెప్పాలి. దెర్ ఈజ్ ఏ ల్యాబ్ ఎక్కడుంది ల్యాబు? ఈ హాస్పిటల్లో, ఇన్ దిస్ హాస్పిటల్ కలపండి. దెర్ ఈజ్ ఎ ల్యాబ్ ఇన్ దిస్ హాస్పిటల్. ఓకే, చాలా సింపుల్ గానే ఉంది కదా. నెక్స్ట్, మా క్లాసులో 30 మంది అబ్బాయిలు ఉన్నారు. దీన్ని ఎలా చెప్పాలి మరి? ముందుగా 30 మంది అబ్బాయిలు ఉన్నారు అని చెప్పాలి. అంటే దేర్ ఆర్ 30 బాయ్స్. ఎక్కడ? మా క్లాసులో, ఇన్ అవర్ క్లాస్. There are 30 boys in our class. నెక్స్ట్, మీ క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. మరి దీన్ని ఎలా చెప్పాలి అంటే చాలా మంది విద్యార్థులు ఉన్నారు అనేది మొదటగా చెప్పాలి ఇంగ్లీష్ లో. దే ఆర్ మెనీ స్టూడెంట్స్. చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఎక్కడ? మీ క్లాసులో, ఇన్ యువర్ క్లాస్. దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ అంటే మీ క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. నెక్స్ట్, మీ సంచిలో 10 పుస్తకాల కన్నా ఎక్కువ ఉన్నాయి. మీ సంచిలో 10 పుస్తకాల కన్నా ఎక్కువ ఉన్నాయి. దీని ఇంగ్లీష్ లో ఎలా అంటే 10 పుస్తకాల కన్నా ఎక్కువ ఉన్నాయి అని ఇంగ్లీష్ లో చెప్పాలి. చూడండి, దేర్ ఆర్ more than 10 books. అంటే 10 పుస్తకాల కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ? నీ సంచిలో, ఇన్ యువర్ బ్యాగ్. ఇక్కడ దాన్ అనేది ఎందుకు ఉపయోగించాం? కన్నా అంటే ఎక్కువగా ఉండడం వలన ఆ వర్డ్ అనేది ఉపయోగించడం జరిగింది. ఆల్రెడీ ఆ దాన్, దెన్ రెండింటికి తేడా ఏంటని సపరేట్ వీడియో అనేది చేయడం జరిగింది. మీరు అది చూసారే అనుకుంటున్నాను. ఓకే, దేర్ ఆర్ మోర్ దాన్ 10 books ఇన్ యువర్ బ్యాగ్. నీ సంచిలో 10 పుస్తకాల కన్నా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్, నా కుడి చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. నా కుడి చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలండి. ముందుగా 5 వేళ్ళు ఉన్నాయి అని ఇంగ్లీష్లో చెప్పడం రావాలి. అంటే దేర్ ఆర్ 5 fingers. ఎక్కడ? ఎవరికి? నా కుడి చేతికి, on my right hand. There are 5 fingers on my right hand. Next, ఒక వారానికి 7 రోజులు. ఓకే, ఒక వారానికి 7 రోజులు. ముందుగా 7 రోజులు అన్నది ఇంట్లో చెప్పాలి. There are 7 days. దేనికి? ఒక వారానికి, in a week.
There are 7 days in a week. నెక్స్ట్, నా కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. దీన్ని ఎలా చెప్పాలి అంటే ముందుగా నలుగురు సభ్యులు ఉన్నారు అనే చెప్పడం రావాలి. There are 4 members. నలుగురు సభ్యులు ఉన్నారు. ఎక్కడున్నారు? ఎవరుకున్నారు? నా కుటుంబంలో ఉన్నారు. In my family. There are 4 members in my family. నా కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. అంటే 4 మంది ఉన్నారు అని చెప్పడం. చూసారు కదా? అలానే ఇక్కడ చూడండి, మీరు చాలా మంది మాట్లాడేటప్పుడు ఈ రెండు ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు వినే ఉంటారు. చూడండి, దేర్ యు ఆర్ అని చెప్తారు. అంటే నువ్వు అన్నది సరిగ్గా ఉంది, అదే కరెక్ట్ అని చెప్పే సందర్భం. నెక్స్ట్, దేర్ ఇట్ ఈస్, అది అసలు సంగతి. చూసారా, ఇక్కడ ఎక్కడైనా సరే దేనికి అర్థం వస్తుందా? కానీ దేర్ లేకపోతే ఇంగ్లీష్లో మీనింగే లేదు, మీనింగ్ మారిపోతుంది. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారు కదా? నెక్స్ట్, ఇక్కడ చూడండి, అదే దేర్ అనేది సెంటెన్స్ లాస్ట్ లో లేదా మధ్యలో వస్తే అర్థం ఎలా వస్తుందో చూడండి. ఓకే, అక్కడ యాక్సిడెంట్ జరిగింది. దీన్ని ఎలా చెప్పాలి? మొదట యాక్సిడెంట్ జరిగింది అనేది నిమిషం చెప్పాలి. ద యాక్సిడెంట్ హ్యాపెండ్. ఇక్కడ అందరికీ అర్థం అవడం కోసం హ్యాపెండ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, హ్యాపెండే కదండి, ఇంకా చాలా టైప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి దీనికోసం. అది మీకు ఫ్రేజెస్ చెప్పేటప్పుడు మీ ముందుకు వస్తాను. ఓకే, ఇక్కడ అందరికి అర్థం అవడం కోసం సింపుల్ గా చెప్పేస్తున్నానండి. ఇక్కడ మీరు అంతా దృష్టి దేని మీద పెట్టాలి? దేర్ అనే దాని మీద పెట్టాలి. అక్కడ యాక్సిడెంట్ జరిగింది. ద యాక్సిడెంట్ హ్యాపెండ్ దేర్. చూడండి, ఇక్కడ దేర్గా స్పష్టంగా మీనింగ్ వస్తుంది. ఇక్కడ తెలుగులో కాలేజీ బస్సు అక్కడ ఆగుతుంది. మొదటగా కాలేజీ బస్సు ఆగుతుంది అనే చెప్పాలి. ద కాలేజ్ బస్ స్టాప్స్. ఎక్కడ? అక్కడ, దేర్. ద కాలేజ్ బస్ స్టాప్స్ దేర్. నెక్స్ట్, అక్కడ నిలబడు. స్టాండ్ దేర్. ఆమె నిన్న అక్కడికి వచ్చింది. ఆమె వచ్చింది. షీ కేమ్. ఎక్కడికి? అక్కడికి, దేర్. ఎప్పుడు? నిన్న, ఎస్టర్డే. షీ కేమ్ దేర్ ఎస్టర్డే. ఆమె నిన్న వచ్చింది. పాస్ట్ టెన్స్ కాబట్టి వెర్బ్ యొక్క రెండో రూపం కేమ్ తీసుకోవడం జరిగింది. ఓకే, షీ కేమ్ దేర్ ఎస్టర్డే. ఆమె నిన్న అక్కడికి వచ్చింది. చూడండి, అక్కడికి అనేది తెలుగులో స్పష్టంగా మీనింగ్ అనేది ఎగ్జాక్ట్ గా వచ్చేసింది. నెక్స్ట్, అక్కడికి వెళ్ళి మీ జీతాన్ని తీసుకోండి. 2 వాక్యాలండి. చూడండి, అక్కడికి వెళ్ళడం, మీ జీతం తీసుకోవడం, 2. కాబట్టి మొదటగా అక్కడికి వెళ్ళు అంటే గో దేర్ అండ్ మీ జీతం తీసుకోండి. టేక్ యువర్ సాలరీ. నెక్స్ట్, అక్కడికి వెళ్ళకు, అతను ఒక పిచ్చివాడు. అక్కడికి వెళ్ళకు. డోంట్ గో దేర్. అతను ఒక పిచ్చివాడు. హీ ఈజ్ ఏ మ్యాడ్ మ్యాన్. నెక్స్ట్, నీకు ఇంతగా ఆనందాన్ని కలిగించేది అక్కడ ఏముంది? జనరల్గా అడుగుతుంటాం కదా. చూడండి, ఇంగ్లీష్లో వాట్ ఈస్ దేర్ దట్ మేక్స్ యూ సో హ్యాపీ? వాట్ ఈస్ దేర్ దట్ మేక్స్ యూ సో మచ్ హ్యాపీ ఆర్ సో హ్యాపీ? ఓకే, ఇక్కడ కూడా దేర్ అనే దానికి తెలుగులో స్పష్టంగా అర్థం వస్తుంది. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ఏం చూసాం? పాజిటివ్ వాక్యం నేర్చుకున్నామండి. మరి ఇప్పుడు ప్రశ్న అడగాలి. చూడండి, ఏం అవసరం లేదండి. మీకు దేర్ ఉపయోగించి పాజిటివ్ వాక్యాలు చెప్పడం వస్తే ప్రశ్నించడం కూడా చాలా సింపుల్. దేర్ తర్వాత మీరు ఉపయోగించేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దేర్కి ముందు చేసి మాట్లాడండి. చాలా ఈజీ, మీకు అర్థమవుతుంది కదా.
దేర్ తర్వాత మీరు యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ ఇలాంటివి ఉపయోగిస్తారు కదా. ఇప్పుడు అవన్నీ ఏంటి? పాజిటివ్ వాక్యాలు. మరి ఇప్పుడు ప్రశ్నించాలి కాబట్టి యామ్, ఈజ్, ఆర్ ఇలాంటివన్నీ కూడా దేనికి ముందు మాట్లాడండి. అదే ప్రశ్న. చూడండి, ప్రీవియస్ స్లైడ్ లో మీ ఇంటి ముందు ఒక పూల తోట ఉంది అని చెప్పాను. ఇప్పుడు పూల తోట ఉందా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానండి. అక్కడ అడ్రస్ నాకు చిన్న కన్ఫ్యూజ్ వచ్చింది, అదా ఇల్లు కాదా అని. అప్పుడు నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే మీ ఇంటి ముందు ఒక పూల తోట ఉంటుందా అని అడుగుతున్నాను. మరి అప్పుడు ఇంగ్లీష్లో అడగాలి కదా. చూడండి, ఈజ్ దేర్ ఏ గార్డెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్? ఈజ్ దేర్ ఏ గార్డెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్? చూసారా ఎంత ఈజీయో. మీకు పాజిటివ్ వాక్యాలు వస్తే మీకు ప్రశ్నించడం చాలా ఈజీ అండి. నెక్స్ట్, మీ ఇంటిలో ఒక టీవీ ఉందా? ఈజ్ దేర్ ఏ టీవీ? చూడండి, ఈజ్ దేర్ ఏ టీవీ ఇన్ యువర్ హౌస్? ఈజ్ దేర్ ఏ టీవీ ఇన్ యువర్ హౌస్? నెక్స్ట్, మీ క్లాసులో ఒక కంప్యూటర్ ఉందా? ఈజ్ దేర్ ఏ కంప్యూటర్ ఇన్ యువర్ క్లాస్? అంటే ఒక కంప్యూటర్ ఉందా అని మీకు చెప్పడం రావాలి, అడగడం రావాలి. ఒక కంప్యూటర్ ఉందా? ఈజ్ దేర్ ఏ కంప్యూటర్? ఎక్కడ? మీ క్లాస్లో, ఇన్ యువర్ క్లాస్. ఓకే, ఈ విధంగా అన్నా సరే మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మీ క్లాసులో ఒక టీచర్ ఉన్నారా? దీని ఇంగ్లీష్ చెప్పాలి అంటే ముందుగా ఒక టీచర్ ఉన్నారా అని అడగాలి. అంటే ఈజ్ దేర్ ఏ టీచర్? ఒక టీచర్ ఉన్నారా? ఎక్కడ? ఇప్పుడు మీ క్లాస్లో, ఇన్ యువర్ క్లాస్ నౌ. ఈజ్ దేర్ ఏ టీచర్ ఇన్ యువర్ క్లాస్ నౌ? నెక్స్ట్, ఈ హాస్పిటల్లో ల్యాబ్ ఉందా? ఇంగ్లీష్లో ముందుగా ల్యాబ్ ఉందా అని అడగాలి. అంటే ఈజ్ దేర్ ఏ ల్యాబ్? ల్యాబ్ ఉందా? ఎక్కడ? ఈ హాస్పిటల్లో, ఇన్ దిస్ హాస్పిటల్. చూసారా? నెక్స్ట్, నీ సంచిలో 10 పుస్తకాల కన్నా ఎక్కువ ఉన్నాయా? మొదటగా 10 పుస్తకాల కన్నా ఎక్కువ ఉన్నాయా అని ఇంగ్లీష్లో అడగాలి. అంటే ఆర్ దేర్ మోర్ దాన్ 10 బుక్స్? ఎక్కడ? నీ సంచిలో, ఇన్ యువర్ బ్యాగ్. ఆర్ దేర్ మోర్ దాన్ 10 బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్? ఆర్ మీ ఇష్టం, అక్కడ బ్యాగ్ బదులు ఏదైనా సరే చేర్చుకోండి. నెక్స్ట్, మీ క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారా అని ఇంగ్లీష్లో అడగాలి. అంటే ముందుగా చాలా మంది విద్యార్థులు ఉన్నారా అని అడగాలి ఫస్ట్. అంటే ఆర్ దేర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్? మీ క్లాస్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారా? ఇంతకు ముందు ఏం చేసాం? మా క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు అని చెప్పాము. ఇప్పుడు మీ క్లాస్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం. చూసారు కదా, చాలా సింపుల్. ఇప్పుడు నెగిటివ్. ఓకే, ఇప్పటి వరకు ఒక్కసారి మనం నేర్చుకున్నది ఒక్కసారి మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాజిటివ్ వాక్యాలు నేర్చుకున్నామండి. ఫస్ట్ ఆ పాజిటివ్ నుంచి ప్రశ్నించడం ఎలాగో తెలుసుకున్నాం. అర్థమవుతుందా? అంటే మా ఇంటి ముందు ఒక పూల తోట ఉంది, అది పాజిటివ్ వాక్యం. నేనేమంటున్నాను? మీ ఇంటి ముందు ఒక పూల తోట ఉందా అన్న. అంటే పాజిటివ్ నుంచి ప్రశ్న అనమాట. ఇది ఆల్రెడీ మీకు చాలా క్లాసెస్ చెప్పడం జరిగింది. ఒక ఈ టైప్ ఆఫ్ ఎన్ని రకాలు ఉంటాయని మొత్తం కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు నెగిటివ్ చూడండి. నా ఇంటి ముందు ఒక పూల తోట లేదు. ఇది చాలా సింపుల్ అండి. చూడండి, మీకు పాజిటివ్ చెప్పడం వస్తే నెగిటివ్ చాలా ఈజీ. ఎలా అంటే నా ఇంటి ముందు ఒక పూల తోట ఉంది అని చెప్పడం వచ్చా? వచ్చు. ఎందుకని ఇప్పుడే చూసాం.
there is a garden in front of my house. ఇప్పుడు ఈజ్ పక్కన నో చేర్చండి. నెగిటివ్ కదా, లేదు అని అర్థం. చూసారా, అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇలాంటి హెల్పింగ్ వెర్బ్స్ కి దాని పక్కన మీరు నో చేసి మాట్లాడితే పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ లోకి మారిపోతుంది. నా ఇంటి ముందు ఒక పూల తోట లేదు. దెర్ ఈజ్ నో గార్డెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. నా ఇంటి ముందు ఒక పూల తోట లేదు. నెక్స్ట్, ఈ హౌస్ లో ఏసీ లేదు. దెర్ ఈజ్ నో ఏసీ ఇన్ దిస్ హౌస్. నా హౌస్ లో అంటే నా ఇంట్లో టీవీ లేదు. దెర్ ఈజ్ నో టీవీ ఇన్ మై హౌస్. మొదటగా మీరు చెప్పాలనుకున్నది జాగ్రత్తగా ఏం చెబుతున్నామో దానిపై దృష్టి పెట్టండి. ఓకే, చూడండి. నా సంచిలో 10 పుస్తకాల కన్నా ఎక్కువ లేవు. దేర్ ఆర్ నాట్ మోర్ దాన్ 10 books ఇన్ మై బ్యాగ్. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా దేర్ అనేది ఫస్ట్ ఉపయోగించండి. ఎలా ఉపయోగిస్తున్నారు అనేది దృష్టి పెట్టండి. చూడండి, నా ఇంటి ముందు ఒక పూల తోట లేదు అనేది ఇంగ్లీష్ చెప్పాలి అంటే మొదట ఒక పూల తోట లేదు అని చెప్పడం. అంటే దెర్ ఈజ్ నో గార్డెన్ అని మీకు చెప్పి ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చినప్పుడు నా ఇంటి ముందర అనేది చాలా ఈజీ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హోమ్ ఆర్ హౌస్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు WH క్వశ్చన్స్ తో ప్రశ్నలు కూడా అడుగుతామండి. ప్రీవియస్ స్లైడ్స్ లో మీరు చూస్తే హెల్పింగ్ వెర్బ్స్ సహాయంతో మాత్రమే అడిగాం. ఇప్పుడు ఆ హెల్పింగ్ వెర్బ్స్ ముందర WH క్వశ్చన్స్ పెట్టండి. అర్థమవుతుందా? ప్రీవియస్ స్లైడ్స్ లో ప్రశ్నించడానికి యామ్, ఈజ్, ఆర్ వంటి హెల్పింగ్ వెర్బ్స్ ని దేనికి ముందర మాట్లాడాం. ఇప్పుడు ఆ దేనికి ముందర మీరు స్టార్టింగ్ లో WH క్వశ్చన్స్ ఉపయోగించండి. అంతేనండి. చూడండి, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అంటే హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఒక వారానికి ఎన్ని రోజులు? హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ వీక్. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ వీక్. మా కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? లేదా మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ మై ఫ్యామిలీ. మా కుటుంబంలో అంటే మై ఫ్యామిలీ పెట్టండి, మీ కుటుంబంలో అంటే యువర్ ఫ్యామిలీ. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నెక్స్ట్, నీ కుడి చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? హౌ మెనీ ఫింగర్స్ ఆర్ దేర్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్. హౌ మెనీ ఫింగర్స్ ఆర్ దేర్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్. ఈ ప్లేస్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఈ ప్లేస్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ప్లేస్. హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ప్లేస్. చూసారా, చాలా సింపుల్ ఉంది కదా. మొదటగా దేర్ ఉపయోగించి పాజిటివ్ వాక్యం చేసాం. ఆ తర్వాత యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ వంటి హెల్పింగ్ వెర్బ్స్ తో ప్రశ్నించడం నేర్చుకున్నాం. దాని తరువాత నెగిటివ్ వాక్యం ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం నో, నాట్ ద్వారా. ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్ వంటి హెల్పింగ్ వెర్బ్స్ కి ముందు WH క్వశ్చన్స్ కూడా వాడితే దాని అర్థం ఎలా వస్తుందో చూసాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పటి వరకు మనం దేర్ అనేది
వాక్యం స్టార్టింగ్ లో, అలానే ఎండింగ్ లో, ఇంకా మధ్యలో కూడా ఉపయోగించి మాట్లాడటం జరిగింది. అవునా? అయితే ఇక్కడ మీకు మరొక మోడల్ చెప్తున్నాను. ఇదేంటంటే, మీరు తెలుగులో ఏ సబ్జెక్ట్ తో మొదలైతే, ఏ సబ్జెక్ట్ తో మాట్లాడుతుంటే ఒక వాక్యాన్ని అదే సబ్జెక్ట్ గా చేసి కూడా మాట్లాడవచ్చు ఈ మోడల్లో. ఓకే, అర్థమవుతుందా? ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఒకే వాక్యాన్ని ఇంగ్లీష్ లో చాలా రకాలుగా చెప్పొచ్చు. మీరు ఒకే మోడల్ నేర్చుకున్నారనుకోండి, మీతో మాట్లాడేవారు మరొక మోడల్లో మాట్లాడితే అది తప్పేమో అని మనకు రాకూడదు. ఇలా కూడా మాట్లాడవచ్చు అని మనకి ఒక అవగాహన ఉండాలి. దానికోసం ఓకే, చూడండి ఇక్కడ పంచదార అక్కడ లేదు. షుగర్ ఈజ్ నాట్ దేర్. కొంచెం పంచదార కూడా అక్కడ లేదు. నో షుగర్ ఈజ్ దేర్. నీరు అక్కడ లేదు. వాటర్ ఈజ్ నాట్ దేర్. కొంచెం నీరు కూడా అక్కడ లేదు. నో వాటర్ ఈజ్ దేర్. చూసారా, సింపుల్ ఉంది కదా. దీని మీదే మరొక సెంటెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, క్రీడాకారుడు అక్కడ లేడు. ద ప్లేయర్ ఈజ్ నాట్ దేర్. క్రీడాకారుడు ఎవడు అక్కడ లేడు. నో ప్లేయర్ ఈజ్ దేర్. ఒక్క క్రీడాకారుడు కూడా అక్కడ లేడు. నాట్ ఏ సింగిల్ ప్లేయర్ ఈజ్ దేర్. నాట్ ఏ సింగిల్ ప్లేయర్ ఈజ్ దేర్. చూసారా ఎంత సింపుల్ గా ఉందండి. ఈ రెండు మోడల్ అంటే దేర్ ఉపయోగించి, దేర్ ఉపయోగించకుండా స్టార్టింగ్ లో చూడండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ టైప్ కూడా మీరు వచ్చి ఉండాలి. నెక్స్ట్, ఇంకా ఫైనల్ గా మీరు ఇబ్బంది పడే ఒక చిన్న అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, పుస్తకంలో అక్షరాలు లేవు, క్లాసులో చైర్స్ లేవు, ఈ కారులో ఏసీ లేవు. జనరల్ గా ఈ వాక్యాలు ఎలా చెప్తామండి? ఇప్పటి వరకు మన క్లాసెస్ ఫాలో అయితే, అంటే ఈ వీడియోలో మనం ఇలాంటి వాక్యాలన్నీ కూడా దేర్ ఉపయోగించి చెప్పవచ్చు. అవును కదా? ఒకసారి మీరు ట్రై చేయండి, రాయండి. ఓకే, కానీ ఇక్కడ నేను ఇంగ్లీష్లో ఎలా ఇచ్చాను చూడండి. పుస్తకంలో అక్షరాలు లేవు అంటే నో లెటర్స్ ఇన్ దిస్ బుక్. క్లాసులో చైర్స్ లేవు. నో చైర్స్ ఇన్ దిస్ క్లాస్. ఈ కారులో ఏసీ లేదు. నో ఏసీ ఇన్ దిస్ కార్. ఇలా ఇచ్చాను. ఇది కరెక్టేనంటారా? కరెక్టేనా? మరి కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇది ఒక విధంగా కరెక్టే, మరొక విధంగా తప్పు. ఏ విధంగా తప్పు అంటే చూడండి, మీరు సింగిల్ స్టేట్మెంట్ అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక వాక్యం మాత్రమే మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇటువంటి వాటికి దేర్ అనేది సహాయంగా తీసుకుని మాట్లాడాలి. అలా కాకుండా ఇలా నో లెటర్స్ ఇన్ దిస్ బుక్ ఇలా మాట్లాడితే తప్పు అవుతుంది. నెక్స్ట్, ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేదంటే వేరే ఏదైనా స్కీమ్స్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు. ఉదాహరణకి గవర్నమెంట్ తీసుకుందాం. ఓకే, గవర్నమెంట్ రాయితీలన్నీ పొందాలి అంటే మీ ఇంట్లో కారు ఉండకూడదు, లేదంటే మీకు 5 ఎకరాల నుంచి పొలం ఉండకూడదు. ఇలా సంథింగ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. ఆ కండిషన్స్ లో చెప్పాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ వాడు ఇచ్చే ఆ కండిషన్ ప్లస్ ఎలా చెప్పాలి అంటే దేర్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చెప్తాం. అంటే ఏ స్కీమ్ అయితే ఆ స్కీము, దాంతో సెంటెన్స్ ప్లస్ ఈ సెంటెన్స్ కలిపి మాట్లాడాలి. అర్థమవుతుందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కారులో ఏసీ లేదు అంటే
దెర్ ఈజ్ నో ఏసీ ఇన్ దిస్ కార్ అనేది చెప్పాలి తప్ప నో ఏసీ ఇన్ దిస్ కార్ అని చెప్పకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇలా చెప్పాలి అనుకుంటే ఎలా చెప్పాలి, దానికోసం వీడియో ఎవరికైనా కావాలి అంటే ఆ మోడల్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు ఈ వీడియో ఎలా ఉందో